హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సంధ్యాహని యూట్యూబ్ ఛానల్. గొప్పతనం అంటే ఏదో సాధించడం కాదు, మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవరికి బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం. ఈరోజు మ్యాటర్ ఏంటంటే బ్యాక్ పార్ట్కి నడుం పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అంతా కుట్టేసుకున్నాక నడుం పట్టీకి 2.5 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకోవాలి. అదే లైనింగ్ పీస్ కట్ చేసుకొని మెయిన్ పీస్ సీదా వేసుకొని లైనింగ్ పీస్ దానిపైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వదులుకుంటాం కదా మనం నడుముకి, దాని మీద 1/2 ఇంచ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదిగో వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి. అలా 1/2 ఇంచ్ వేసుకున్నాక ఆ లైనింగ్ పీస్ని కిందకి పెట్టుకోవాలి. ఇదిగో చూపించినట్టుగా కిందకి అనుకొని దానిపైన స్టిచ్ వేసుకోవాలి. అనుగుడు కుట్టు అంటారు కదా, దానిపైన స్టిచ్ వేసుకుంటే అనుగుతుందన్నమాట. చూసారా, దీని మీద లైనింగ్ మీద వేసుకోవాలి, మెయిన్ పీస్ మీద కాదు స్టిచ్. చూసారా, ఇలా వేసుకోవాలండి. మీకు తెలిసిన వాళ్ళకి కదా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇలా లైనింగ్ మీద స్టిచ్ వేసుకున్నాక బ్యాక్ పార్ట్ని ఉల్టా వేసుకొని, అదే ఉల్టా అంటే కిందకి వేసుకొని మనం కుట్టుకున్నాం కదా ఇప్పుడు నడుం పట్టీని, దాన్ని 1/2 ఇంచ్ మలుచుకొని దానిపైన స్టిచ్ వేయాలి. చూసారా, ఇలాగా మడతేసుకొని దాని మీద స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ మడతేసుకొని. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలో కొలత నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది ఈ వీడియో. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టాటా, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.